భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 21వ రోజు పారాయణము, ఏకాదశాధ్యాయము. మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. నమో మత్స్యకూర్మాది నానా స్వరూపాయ సదా భక్త కార్యోద్యత యార్తిహంత్రే విధాత్రాధి సర్గస్థితి ధ్వంసకర్త్రే గదా శంఖ పద్మాది హస్తాయతేస్తు రమావల్లభాయాసురానాం నిహంత్రే భుజంగారియానాయ పీతాంబరాయ మఖాది క్రియా పాకకర్త్రే వికర్త్రే శరణ్యాయ తస్మై నతస్మో వతాస్మః. నమో దైత్య సంతాపి తామర్త్య దుఃఖ చల ధ్వంస దంభోలయే విష్ణవేతే భుజంగేశ తలే శయా నాయార్కచంద్ర ద్వినేత్రాయ తస్మై నతాస్మో నతాస్మః. అనగా మత్స్యకూర్మాది అవతారములు ధరించిన వాడవు, సదా భక్తుల యొక్క కార్యములు చేయుటయందు సంసిద్ధుడగు వాడవు, దుఃఖములను నశింపచేయువాడవు, బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడవు, గద శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవు అగు నీకు నమస్కారములు. లక్ష్మీపతి రాక్షసారాతి గరుడ వాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవు, యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడు అగు నీకు నమస్కారములు. రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయుటలో వజ్రాయుధము వంటి వాడవు, శేషశయనుడవు, సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవు ఓ విష్ణు, నీకు నమస్కారము, పునః పునః నమస్కారము. ఇలా దేవతల చేత రచింపబడినది, సమస్త కష్టాలను సమయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో వాని యొక్క ఆపదలన్నీ ఆ శ్రీహరి దయవలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. ఈ దేవతల స్తోత్రపాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం కలవాడై చయ్యన తన శయ్య వీడి గరుడ వాహనంపై కదులుతూ, లక్ష్మీ, నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది, దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెళ్తున్నాను అని చెప్పాడు. అందుకు ఆ ఇందిరాదేవి రవ్వంత చలించినదై, నాథా, నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముణ్ణి వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఆ మాటకు ఆ మాధవుడు నవ్వి, నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత, శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహన రూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. మహాబలి అయిన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చెల్లాచెదురై నేలరాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికెగిరి విష్ణువుని ఎదిరించాడు. వారి మధ్యన జరిగిన ఘోర యుద్ధం వలన ఆకాశమంతా బాణాలతో జలంధరుని యొక్క జెండాని, రథచక్రాలని, ధనుస్సుని చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలదిశాయికి జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమైంది. ఆ భుజాస్ఫాలనలకు, ముష్టిఘాతాలకు, జానువుల తాకిళ్ళకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు
నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఏదైనా వరం కోరుకో అని అన్నాడు. విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవైతే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవగణాలతోనూ సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారం తారక్షవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు. జలంధరుడు సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు. దేవ, సిద్ధ, గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళనందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథుచక్రవర్తి, ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే నేను ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాను. 11వ సమాప్తం. 12వ నారదుడు చెబుతున్నాడు, పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్ర విధిన సత్కరించి అనంతరం, మునిరాజా, ఎక్కడ నుండి ఇలా విచ్చేశావు? ఏ ఏ లోకాలు సందర్శించావు? నువ్వు వచ్చిన పనేమిటో చెబితే తప్పక నెరవేర్చుతాను అని అన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, జలంధరా, యోజన పరిమాణము పొడవు కలది, అనేక కల్పవృక్షాలు, కామధేనువులు కలది, చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడనైన నేను, అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు. నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ దీటుగానే ఉన్నారు, కానీ ఒక్క స్త్రీ రత్నపుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ణ వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అచ్చరలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా ఉందురుగాక, వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏనాంకధారికి ప్రాణాంకస్థితమైన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు? కళ్యాణాత్పూర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడాడో అటువంటి ఆ అద్రినందనకు ఇక ఏ చానా ఈడు కాలేదు. నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపేనని తెలుసుకో. నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే కాని ప్రథముడివి మాత్రం కావు. ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను. అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా, అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరకు దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే శివుడు ప్రశ్నించాడు. రాహు చెప్పసాగాడు, ఓ కైలాసవాస, ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు, ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజ, వల్లకాటిలో నివసించేవాడివి
ఎముకల పోగులను ధరించేవాడివి, దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు, అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునే ఉన్నాను. కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని కాని నువ్వు ఏమాత్రమూ తగవు. రాహువు అలా చెబుతుండగానే ఈశ్వరుడి యొక్క కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు. కాని ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకొని మృంగివేయబోయాడు. అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదు అని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై, హే జగన్నాథ, నాకసలే ఆకలి దప్పికలు ఎక్కువ, వీనిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతిమ్మని కోరాడు. హరుడు అతన్ని చూసి, నీ మాంసాన్ని నువ్వు ఆరగించు అని అన్నాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు. శిరస్సొక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంఠేకాలుడు, నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనయ్యాను. ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లుమని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా, తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి. కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖుణ్ణి పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా. అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భరస్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు. శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు 11 మరియు 12 అధ్యాయములు సమాప్తం. 21వ నాటి పారాయణం సమాప్తం. స్వస్తి.